హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు మొబైల్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇండియాలో రియల్మీ 9 సిరీస్ మొబైల్స్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రియల్మీ 9 సిరీస్ లాంచ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 16th ఇండియాలో లాంచ్ కానుంది. ఈసారి వాళ్ళు 2 మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. రియల్మీ 9 Pro 5G మొబైల్, రియల్మీ 9 Pro Plus 5G మొబైల్. సో ఈ వీడియోలో మనం రియల్మీ 9 Pro 5Gకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రియల్మీ 9 Pro Plus గురించి ఇంకో వీడియో అయితే నేను తీసుకొస్తా. సో ఎవరికైనా ఈ మొబైల్స్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో చూసి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు అప్డేట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, రియల్మీ 9 Pro 5G మొబైల్ లుక్ వైజ్ చూసినట్లయితే ఎప్పుడులాగే రియల్మీలో వాళ్ళు తీసుకొచ్చి సేమ్ డిజైన్లోనే ఉంది, కానీ కలర్ చేంజింగ్ డిజైన్లు అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. నార్మల్గా ఒక కలర్ ఉంటుంది, సన్లైట్ పడగానే వేరే కలర్లో అయితే చేంజ్ అవుతుంది. సో ఇలా కలర్ చేంజింగ్ వేరియేషన్లో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్లో పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్ స్పెసిఫికేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే 6.6 ఇంచ్ ఒక బిగ్ స్క్రీన్ సైజ్తో సైడ్ పంచ్ హోల్ డిజైన్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఒక ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ప్యానల్ అయితే మనం చూసుకోవచ్చు రియల్మీ 9 Pro 5G మొబైల్లో. సో అమోలెడ్ లేదు, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, అది 100% కన్ఫర్మ్ అయింది. 2 వేరియంట్స్ అయితే ఇండియాలో తీసుకొస్తున్నారు. 6GB RAM 128GB స్టోరేజ్, 8GB RAM 128GB స్టోరేజ్ ప్లస్ UFS 2.2 స్టోరేజ్ టైప్, LPDDR4X ర్యామ్ ఈ మొబైల్ అయితే ఎదురు చూడొచ్చు. సో ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్లయితే రియల్మీ 8 Pro మొబైల్కి చాలా వరకు అప్గ్రేడ్ చేసి ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చినట్లు తెలుస్తుంది రియల్మీ 9 Pro 5G మొబైల్లో. సో ఇందులో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఇచ్చడం జరిగింది. ఇది 6nm టెక్నాలజీ బేస్ చేసుకున్న ప్రాసెసర్. అంతతో స్కోర్ చూసుకున్న 4 lakhs పైగా అయితే ఉంది. సో చాలా ఎక్కువ 5G బ్యాండ్స్ అయితే ఇందులో మీరు ఎదురు చూడొచ్చు. డెఫినెట్గా ఒక మంచి మల్టీ టాస్కింగ్ కోసం కానీ గేమింగ్లో డే బై డే యూసేజ్కి చాలా వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 695 అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్లో 2022లో మీరు ఎక్కువ మొబైల్స్లో, రానున్న మొబైల్స్లో ఈ సేమ్ ప్రాసెసర్ అయితే ఎదురు చూడొచ్చు. అరౌండ్ 16,000-18,000 రేంజ్ ఉన్న మొబైల్స్లో. కెమెరా పరంగా చూస్తే బ్యాక్ సైడ్లో ట్రిపుల్ కెమెరా సెటప్లో అయితే ఇచ్చారు. ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ వరకు, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్లో ఇంకో సెన్సార్ అయితే ఉంది. మ్యాక్రోనా డెప్త్ సెన్సార్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇలా ట్రిపుల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఫ్లాష్ లైట్ అయితే బ్యాక్లో ఉంది. ఫ్రంట్లో సైడ్ పంచ్ హోల్లో మనకు సెల్ఫీ కెమెరా కోసం 16 మెగాపిక్సెల్ అయితే ఇలా అందిస్తున్నారు. ఇక బ్యాటరీ వైస్ చూసుకున్న 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మీరు బాక్స్లో చూసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకుంటే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ఉండదు, సింగిల్ స్పీకర్ మాత్రమే రానుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ మాత్రమే ఉంది, డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ లేదు. 3.5 జాక్ ఎదురు చూడొచ్చు. సో ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు Android 12 సపోర్ట్ అయితే చూసుకోవచ్చు. రియల్మీ వెర్షన్లో చూసినట్లయితే రియల్మీ 3.4 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, 3.5 జాక్, ఫేస్ అండ్ లాక్ సపోర్ట్, సో ఇలా అన్ని రకాల ఫీచర్స్ ఈ మొబైల్ అయితే ఉంది. ఇది ఓవరాల్గా రియల్మీ 9 Pro 5G మొబైల్లో రానున్న స్పెసిఫికేషన్. దీన్ని ప్రైస్ పాయింట్ చూసుకుంటే బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ 17,000 వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. సో 16,500 లేక 17,000 ఆ ప్రైస్ బిట్వీన్లోనే వీళ్ళైతే ఈ మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్ అయితే ఇప్పుడు చూసారు కదా. సో IPS డిస్ప్లేలో 70,000 రూపీస్కి ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో దీని గురించి మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో యూస్ఫుల్గా ఉంటే మర్చిపోండి లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు మొబైల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.